హలో ఎవ్రీవన్. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఫోర్త్ క్లాస్ ఈవీఎస్ బిట్స్ చూద్దాం. గెలుపు ఓటమి సమానంగా తీసుకొని అభినందించుకోవడం క్రీడా స్ఫూర్తి. 2011లో మనకు ప్రపంచ కప్ వచ్చింది. భారతదేశం తరపున పథకాలు సాధించిన వారు సైనా నెహ్వాల్, మేరీ కోమ్, పిటి ఉషా, పివి సింధు, సాక్షి మాలిక్. చెవు బయటికి కనిపిస్తూ వెంట్రుకలు ఉంటే పిల్లలకు అంటాయి శిశుత్ పథకాలు. చెవులు బయటికి కనిపించవు, చర్మంపై వెంట్రుకలు ఉండవు, గుడ్లు పెడతాయి, వాటిని అండోత్పథకాలు అంటారు. పాము చర్మం ద్వారా అడికిని ధ్వనుల్ని గుర్తిస్తుంది. మన జాతీయ జంతువు పెద్ద పులి. తెలంగాణ రాష్ట్ర జంతువు జింక. ఇది నల్లమల్ల అడవుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఏనుగులు. మగవి 15 సంవత్సరాలు రాగానే ఆ గుంపు నుంచి వేరు వెళ్ళిపోతాయి. పెద్ద వయసున్న ఆడ ఏడుగు మాత్రమే నాయకత్వం వహిస్తుంది. ఒక గుంపులో 10 నుంచి 12 ఆడ ఏనుగులు మరియు పిల్ల ఏనుగులు ఉంటాయి. ఏపీజే అబ్దుల్ కలాం. ఎగురుతున్న పక్షి నుంచి పరిశీలించడం, తెలుసుకోవడం, ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోవడం, అంత కృషి చేయడం. దర్జీ పిట్ట దారాలతో ఆకులను అల్లి గూడు చేసుకుంటుంది. డాక్టర్ సలీం అలీ ప్రఖ్యాత పక్షి శాస్త్రవేత్త. పాలపిట్ట రాష్ట్ర పక్షి. ఇండియన్ రోలర్ బ్లూజే అని పిలుస్తారు. కీటకం జ్ జ్ అని శబ్దం చేస్తుంది. కందిరీగలు ఆడవి మాత్రమే గూడు కట్టుకుంటాయి. సామూహిక జీవనం అంటే గుంపులు గుంపులుగా జీవించడము. చీమల్లో కూలి చీమలు, రాణి చీమలు, మగ చీమలు. దవడలతో ముక్కలు చేస్తాయి చీమలు. 50 రెట్ల బరువుని మోస్తాయి చీమలు. 6 కాళ్ళుంటాయి. తల ముందు భాగంలో 2 ఫిల్లర్స్ ఏంటినలా ఉంటాయి. జీవవైవిధ్యం అంటే ఒకే ప్రదేశంలో ఉండే వివిధ రకాలైన జంతువులు, పక్షులు, కీటకాలు, మొక్కలు, చెట్లు. కార్బన్ డయాక్సైడ్ అండ్ కార్బన్ మోనాక్సైడ్ వాతావరణంలో మార్పుకు కారణమవుతున్నాయి. అంతరించిపోయేవి తెల్లపుళ్ళు, డైనోసర్. తీగ మొక్కలు ఎకబాకి మొక్కలు అంటారు. బీర, కాకర, మల్లె. పొదలు అంటే చామంతి, మిరప, గులాబీ. వృక్షాలు చింత, రావి, మామిడి. ఆకులు ఆకుపచ్చగా ఉండడానికి కారణం పత్రహరితం. రఫ్లీషియా అతి పెద్ద పుష్పం. 1 మీటర్ వ్యాసంతో 4 కిలోల బరువు ఉంటుంది. 2 కిలోమీటర్ల వరకు కుళ్ళిన మాంసం వాసన వస్తుంది. కొబ్బరి మామిడికి ఒకే ఒక విత్తనం ఉంటుంది. విత్తనాలు మొలకెత్తడానికి గాలి, నీరు, ఉష్ణోగ్రత అవసరము. వానపాము రైతు మిత్రుడు. పార్దీనియం అమెరికా నుంచి గోధుమలు దిగుమతి చేసుకున్నప్పుడు మన దేశానికి వచ్చాయి. దీన్నే వయ్యారి బామ అని కూడా అంటారు. దీని పొప్పడి వలన ఊపిరితిత్తుల వ్యాధి, కంటి, చర్మ వ్యాధి వస్తాయి. జిల్లేడు గాలికి కొట్టుకుపోవడం వల్ల మొలకెత్తుతూ ఉంటాయి. నర్సరీ వివిధ రకాల మొక్కల ఉత్పత్తి కేంద్రాలని మనం నర్సరీ అంటారు. చిన్న కుండీలో పెరిగే వామన వృక్షాలు. ఇది జపాన్ సాంప్రదాయము. సరిహద్దు ఎల్లలు. ఒక స్థలానికైనా, ఒక భవనానికైనా, ఒక గ్రామం దేనికైనా చుట్టూ ఆనుకొని ఏమున్నాయో దానినే సరిహద్దు ఎల్లలు అని కూడా అంటారు. మండలం కొన్ని గ్రామాల సముదాయాన్ని మండలం అంటారు. మంచిర్యాలలో 18 మండలాలు ఉన్నాయి. జిల్లా అంటే కొన్ని మండలాలు కలిస్తే జిల్లా. 33 జిల్లాలు ఉన్నాయి. తెలంగాణలో 29వ రాష్ట్రంగా జూన్ 2, 2014లో ఏర్పడింది. గోదావరి, కృష్ణ, తుంగభద్ర, మూసి వంటి తెలంగాణలో ప్రవహిస్తున్నాయి. కనుగుడ్డుపై ఉన్న వలయాకార భాగం ఐరిస్. మెమిజోయి కనుగొన్నారు. మండల ప్రజా
పరిషత్ కార్యాలయము, ప్రాథమిక విద్య అందించడము. తహసీల్దార్ కార్యాలయము క్యాస్ట్ ఇన్కము, పాస్బుక్లు ఇవి అందిస్తాయి. మండల వనరుల కేంద్రం 100% బడికి నమోదు, మధ్యాహ్న భోజన పథకము. ప్రతి 3 నెలలకు ఒకసారి సమావేశాలు జరుగుతూ ఉంటాయి. సమాచార హక్కు చట్టం 12 అక్టోబర్ 2005లో ఏర్పడింది. 30 రోజులు సమాచారం అందించాలి. వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించిందైతే 48 గంటల్లోనే సమాచారాన్ని అందించాలి. అప్పట్లో ఇసుక, సున్నం, గానుగా తో గోడలు కట్టేవాళ్ళు. సిమెంటు, కంకర, ఇసుకని కలిపి కాంక్రీట్ అంటారు. రూఫ్ గార్డెన్ ఇంటి పైకప్పుపై మొక్కల్ని పెంచడం. తాండూరు పునాదికి వాడే రాళ్ళు, నేలపై పరిచే బండలు. ఖమ్మం రంగురంగుల బండలు. 25 నుంచి 30 అపార్ట్మెంట్, ఒక కుటుంబంలో ఉండేది ఫ్లాట్. అపార్ట్మెంట్లో పాలరాయి టైల్స్ని పరుస్తారు. శ్రీనగర్లోని ధాల్ సరస్సుపై డోంగా అనే పడవ ఇళ్లలో యాత్రికులు విహరిస్తారు. సముద్ర తీర ప్రాంతంలో కొబ్బరి ఆకులను, నల్లమల్ల మన్యం అడవుల్లో వెదురును ఇంటి నిర్మాణానికి విధిగా ఉపయోగిస్తారు. నులి పురుగుల్ని, వీటినే మనం నట్టలు అని కూడా అంటారు. కడుపులో నట్టలు ఉంటే రక్తహీనత ఏర్పడుతుంది. సంవత్సరానికి 2 సార్లు డీవార్మిషింగ్ వాటర్లు వేసుకోవాలి. అనితాబాయ్ మధ్యప్రదేశ్లో బేతుల్ జిల్లా చీచోలి గ్రామంలో 2011 మే రతన్పూర్ గ్రామం శివరాంతో ఈమెకు పెళ్ళయింది. ఈమె సులభ్ శానిటేషన్ అవార్డుని గెలుచుకుంది. కేంద్ర మంత్రి శ్రీ జై రమేష్ గారి చేతుల మీదుగా సులభ్ శానిటేషన్ అవార్డుని ఈమెకి ఇచ్చారు. 5 లక్షల ప్రైజ్ మనీ. ఈశాన్య రాష్ట్రాలు అస్సాం, మేఘాలయ, నాగాలాండ్ వర్షాలు ఎక్కువగా కురుస్తాయి. చిత్తడి వాతావరణం ఉంటుంది. 1826 సంవత్సరం బ్రిటిష్ వారు ఇండ్లను కట్టడం ప్రారంభించారు. చెక్క ఇండ్లు ఎక్కువగా కనిపిస్తుంటాయి. వెదురు బొంగుల్ని పేర్చి గోడవలే ఉపయోగించారు. ఆవు పేడ, బంకమట్టిని పూస్తారు. ఇవి ఏటవాలుగా ఉంటాయి. కింద భాగంలో స్టీల్స్ నిర్మిస్తారు. వర్షపు నీళ్లు వెళ్లే మార్గాన్ని